ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడుస్తోంది షుగర్ వ్యాధి. షుగర్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. అది ఎట్లా అంటే క్యాన్సర్ పేషెంట్స్ కంటే చాలా ఎక్కువగా షుగర్ పేషెంట్స్ అనేది పెరిగిపోతున్న నేపథ్యంలో షుగర్ కంట్రోల్ కోసం రకరకాల మనం ఇన్సులిన్స్ని తీసుకుంటున్నాం కదా. ఇన్సులిన్స్ కాదు, ప్రధానంగా షుగర్ ప్రధాన కారణం బియ్యం. మనం తినే బియ్యమే షుగర్కి కారణం అని చెప్పి చాలామంది డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో బియ్యం తినడం ముఖ్యం. బియ్యం మానేయడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసాధ్యం. కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏముంది అని సెర్చ్ చేస్తే ఈ మధ్య కాలంలో చాలా వరకు వినబడుతోంది. డయాబెటిక్ రైస్ అంటూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా షుగర్ని పెంచకుండా కంట్రోల్లో ఉంచే రైస్, డయాబెటిక్ రైస్ అని మార్కెట్లో బాగా వినబడుతుంది. విఐపి రైస్ అని కూడా అంటున్నారు దాన్ని. సో ఇది ఎంతవరకు నిజంగానే డయాబెటిక్ రైస్ అనేది ఉంటుందా, దాని ప్రమాణాలు ఏంటి, ప్రామాణికం ఏంటి, ఈ విషయాలు తెలుసుకోవడం కోసం నేను ప్రస్తుతం ఒక రైస్ మిల్ దగ్గరికి వచ్చాను. ఈ రైస్ మిల్ అంతా కూడా మొత్తం ఈ డయాబెటిక్ రైస్కి సంబంధించిన ఇదొక పెద్ద రైస్ మిల్లు. దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఈ డయాబెటిక్ రైస్కి సంబంధించి ఒక పెద్ద గోడౌనే ఉంది. సో ప్రస్తుతం నేను రిక్వెస్ట్ చేశాను, ఒక చిన్న స్టోరీ చేస్తున్నాను, ఆ స్టోరీకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అడగగానే సో మిల్లర్ ప్రస్తుతం సుధీర్ గారు ఉన్నారు. ఆయన అడగగానే కోఆపరేట్ చేశారు. ప్రస్తుతం ఆయన దగ్గరికి వెళ్దాము. సార్ నమస్తే. రైస్ తినడం వల్లే వస్తుంది షుగర్ వ్యాధికి, ముఖ్యంగా బియ్యమే కారణం అనే ఒక ప్రచారం 15 ఏళ్ల బట్టి జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏదో డయాబెటిక్ రైస్ అమ్ముతున్నారని కాదు, అంటే షుగర్ వ్యాధికి బియ్యానికి ఏం సంబంధం? దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది, గ్లైస్మిక్ ఇండెక్స్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి రైస్లో. తర్వాత కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా షుగర్ లెవెల్ అనేది పెరగడం జరుగుతుంది. అందుకని నేను చెప్పానని ఫస్ట్ రైస్ అనేది అవాయిడ్ చేయండి అని చెప్పని అంటారు. దానికి ఆల్టర్నేట్గా ఏదన్నా తక్కువ గ్లైస్మిక్ కానీ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్, అంటే లైక్ మిల్లెట్స్ కానీ, రాగులు, జొన్నలు, సజ్జలు, ఈ బ్రౌన్ రైస్, ముడి బియ్యం అయ్యి అని చెప్పని అంటూ ఉంటారు. అవన్నీ తినమంటారు. కానీ వాస్తవానికి డయాబెటీస్ పేషెంట్స్కి వరల్డ్లోనే అసలు ఏ ఫుడ్డు లేదండి, కరెక్ట్గా వాళ్ళకి సూటబుల్ అయ్యే ఫుడ్డే లేదు. దాని విషయానికి వచ్చేసరికి 7 సంవత్సరాలు దాదాపు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గవర్నమెంట్ సైంటిస్టులు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ అండి ఇది. అంటే క్రాస్ బ్రీడ్ చేసి గ్లైస్మిక్ ఇండెక్స్, గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గించి, కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించి తీసుకురావడం జరిగింది ఈ సీడ్ని. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు బహుశా వినడం ఈ డయాబెటిక్ రైస్, ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇవే కదండి డయాబెటిక్ రైస్ వెనకాల మొత్తం అంతా కూడా డయాబెటిక్కి సంబంధించింది కదా. అంటే ఈ రైస్ని ఎలా, అంటే మీరు ఎక్కడి నుంచి దీన్ని సీడ్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచి మీరు ఈ పంట వేశారు? మేము గవర్నమెంట్తో టైఅప్ అయ్యి, గవర్నమెంట్ పొలం పాస్ పుస్తకం కనుకుంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది సీడ్ రైతులకి. ఆ రైతులకి ఇప్పించి రైతుల దగ్గర నుంచి మళ్ళీ మనం ప్రొక్యూర్ చేసుకొని ప్రాసెస్ చేసి ఇవ్వటం జరుగుతుందండి. మీరు ఎలా ట్రస్ట్ చేశారు? బేసిక్గా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ ఇది బ్రౌన్ రైస్ కాకుండా ఇలా డయాబెటిక్ రైస్ ఒకటి ఉంటుంది, బ్రౌన్ రైస్లో మిగతా రైస్లో పక్కన పెట్టేసేయండి, డయాబెటిక్ రైస్ తినండి అని మీకు ఎలా ట్రస్ట్, అది మీకు ఎలా నమ్మకం కలిగింది? 2019లో మా ఫాదర్ చనిపోయారండి. 500 అబోవ్ డయాబెటీస్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డయాబెటీస్ ఎక్కువ ఉంది అని చెప్పానని ఒక 10 to 15 మినిట్స్ లోపే ఆయన ప్రాణాలు పోవటం జరిగింది. 2019 లెక్కల ప్రకారంగా చూసుకుంటే 6 లక్షల చిల్లర మంది ఓన్లీ డయాబెటీస్తో ఇండియాలో చనిపోయారండి. దాంట్లో మా నాన్నగారు ఒకళ్ళు ఈ డయాబెటీస్తో చనిపోవటం. ఇలా చనిపోయేసరికి నేను చాలా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలో ఏదన్నా అన్నదానం చేయొచ్చు, లేకపోతే బట్టల దానం కానీ అట్లాంటిది ఏదన్నా చేయొచ్చు. కాకపోతే ఆయన పేరు మీద ఏదన్నా చేద్దామని ఒక ఆలోచన మీద ఉన్నప్పుడు నేను ఒక ఆర్టికల్ చదివానండి. రైస్ తింటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది, ఇది మీకు తెలుసా అని చెప్పానని ఒక ఆర్టికల్ చదవటం జరిగింది. అది ఎక్కడుంది, ఎవరు దాన్ని రీసెర్చ్ చేశారు ఏంటని అనేది దాదాపు వాళ్ళ చుట్టూతా తిరిగి నేను ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి ఈ రైస్ని తీసుకోవటం జరిగిందండి. తీసుకొని నాకు తెలిసిన వాళ్ళ మీద నేను రైస్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా దీని మీద రిప్లైస్ ఇవ్వటం జరిగిందండి. దాని గురించి నేను ఈ రైస్ని అనేది మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అంటే పంట అనేది మీరు అంటే ఎన్నో ఏళ్ల బట్టి మీకు ఈ రైస్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అంటే ఇటువంటి సీడ్స్ని తీసుకొచ్చి ఈ పంట వేయడం వల్ల జనాలు తింటారు
అంటే ఇది ఖచ్చితంగా డయాబెటీస్ తగ్గించే అవకాశం ఉంటుంది అని మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది? బేసిక్గా అంటే మార్కెట్లో కొత్తది ఏది వచ్చినా కూడా ప్రజలు ఈజీగా నమ్మరు. అవును, ఈజీగా నమ్మరండి. అసలు డయాబెటిక్ వాళ్ళకి ఫుడ్ అనేది లేదు. వరల్డ్‌లోనే వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అయ్యే ఫుడ్ ఏదీ లేదు. గవర్నమెంట్ దీన్ని టాస్క్‌గా తీసుకొని ఏం చేసిందంటే, అసలు డయాబెటిక్ వాళ్ళకి ఫుడ్ లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం ఒక ఫుడ్ తీసుకురావాలి అని చెప్పనని ఎన్నో సీడ్స్‌ని దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, క్రాస్ బ్రీడ్ చేసి, గ్లైసెమిక్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అనేది తగ్గించి, కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించి, ఒక సీడ్ని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ ఎలాగైతే రీసెర్చ్ చేస్తుందో ప్రతి 15 మినిట్స్కి అట్లా ఈ రైస్ పెట్టి వాళ్ళకి రీసెర్చ్ అనేది చేయటం జరిగింది. ఆ రీసెర్చ్లో వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, షుగర్ లెవెల్ అనేది డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది కరెక్ట్గా సరిపోయే అంత మాత్రమే ఉంది అనని ఐసీఎంఆర్, ఎన్ఐఎన్, ఇంకా అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ వాళ్ళు కూడా దీనికి సర్టిఫైడ్ ఇచ్చారండి. ఇది ఏదో కామన్గా వచ్చిన సీడ్ కాదు. 7 సంవత్సరాలు కృషి, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని సీడ్స్తో క్రాస్ బ్రీడ్ చేసి తీసుకొచ్చిన సీడ్ ఇది. ఈ సీడ్ తినటం వల్ల, ఈ రైస్ డయాబెటిక్ పేషెంట్ తినటం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే, డయాబెటీస్ పేషెంట్ వైట్ రైస్ తింటాడు. ఏదైతే రైస్ తినొద్దు అని అంటే అప్పుడే తను సగం జీవితాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా కాకుండా దీన్ని ఫస్ట్ టైం వీళ్ళు తినటం వల్ల వైట్ రైస్ అనేది హ్యాపీగా తింటాడు. తినటం వల్ల కంట్రోల్కి వస్తుంది. ఈ కంట్రోల్కి రావటం వల్ల ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని ఐసీఎంఆర్ ఇటువంటి సంస్థలన్నీ దీనికి ఈ రైస్కి మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది 5 kgs ప్యాకెట్ అండి. ఇది డయాబెటిక్ రైస్ 5 kgs ప్యాకెట్. ఇది తీసుకెళ్ళిన పేషెంట్ ఎవరైనా కానీ ఒక 15 డేస్కి వస్తుంది ఒక పేషెంట్కి. 15 డేస్కి వచ్చిన తర్వాత దీంట్లో ఆటోమేటిక్గా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, వైట్ రైస్లో 73%, జోవార్లో 70%, బ్రౌన్ రైస్లో 68%, వైట్ రైస్లో 62%, క్యూనా రైస్లో కూడా 53%, మిల్లెట్స్లో కూడా చూసుకుంటే 56, 57, 58 అట్లా ఉంటుంది. చాలా తక్కువ కంటెంట్ 51.5 అనేది ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇవ్వబోయే సమాధానం ఏంటంటే, ఈ రైస్ తీసుకెళ్ళిన తర్వాత డయాబెటీస్ పేషెంట్ తింటారండి. 1 to 15 డేస్ వస్తుంది, ఫుడ్ వస్తుంది. ఇది తిన్న తర్వాత వెంటనే ఇది అయిపోతుంది, ప్యాకెట్ అయిపోతుంది. తను ఇంట్లో ఉన్న ఫుడ్ కానీ ఏదన్నా వైట్ రైస్ అవ్వచ్చు, ఇంకా వేరే ఏ ఫుడ్ అయినా కానీ తింటే వెంటనే స్పైక్ అనేది, షుగర్ లెవెల్ అనేది పెరిగిపోతుందండి. అప్పుడు చాలా అతనికి తెలిసిద్ది అనమాట, నాకు షుగర్ లేనప్పుడు ఎలా అయితే ఉన్నానో అలా ఉంటారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మానేస్తాడో వెంటనే తనకి ఇమీడియట్గా స్పైక్స్ అనేది, షుగర్ లెవెల్ అనేది పెరిగిపోద్ది. తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయోగం అయితే చేస్తాం. అంటే వచ్చిన కొత్తలో అందరికీ డౌట్. ఇప్పుడంటే మీలాంటి వాళ్ళు చాలామంది దీన్ని బయట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు రైస్ని మానేయద్దు, ఈ రైస్ తినండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, తెచ్చిన కొత్తలో అంటే మీరు కూడా ఇది తినడమో లేకపోతే మీరు రిలేటివ్స్కి పెట్టడమో ఇట్లాంటి చేసి ఉంటారు కదా. అప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే, మామూలు రైస్లోనే ఉంది కదా, పెద్ద తేడా ఉందని అనిపించిందా, లేకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏమైనా కనబడిందా? లేదు సార్, మామూలుగా మనం అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరన్నా తింటే ఏమవుతుందంటే, దీంట్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది మనం తినే రైస్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనకి మార్నింగ్ 3 పూటలు తింటే సరిపోతుంది. అదే డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరన్నా తింటే దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకోసారి ఎక్స్ట్రా తింటాం మనం. మనకి తెలుస్తుంది, కొద్దిగా నీరసంగా ఉంటుంది మనకి. వాళ్ళకైతే కరెక్ట్గా సూటబుల్ అనమాట. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ షుగర్ పేషెంట్స్ కోసం మాత్రమే ఈ సీడ్ తయారైంది అనుకోవాలా, లేకపోతే నార్మల్ పీపుల్ ఎవరన్నా వాడచ్చా? నార్మల్ పీపుల్ అంటే షుగర్ రాకుండా ఉండాలి అని అంటే హై గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉన్న ఫుడ్స్ ఆపేసేసి ఇది తీసుకోవచ్చు. క్లియర్గా చెప్పాలంటే డయాబెటిక్ వాళ్ళకి మాత్రం వచ్చిన ఫుడ్ అండి ఇది. ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అమ్మేస్తున్నారు. ఈ డయాబెటిక్ రైసో లేకపోతే మీరు చెప్పిన రకరకాల చాలా రైసెస్ ఉన్నాయి. ప్రతి రైస్ని కూడా ప్రజలను ఒక భయపెట్టి, ఇది తింటే ఇది అవుతుంది, అది తింటే అది అవుతుంది అని ఒక జనాలను ఒక క్రియేట్ చేసి, ఒక భయం, ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేసి ఎట్లా అయినా సేల్స్ పెంచాలో లేకపోతే వ్యాపారం పెంచుకోవాలని చూసే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. బయట మార్కెట్లో మోస్ట్లీ అదే నడుస్తుంది. మిమ్మల్ని అంటలేదు, బట్ అలాంటి వాళ్ళ ఒపీనియన్ ఉన్నప్పుడు ఇటువంటివి మీరు ఎంత జెన్యూన్గా అమ్మినా కూడా ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోతుంది కదా. సో దానికి ఏం సమాధానం చెప్తారు? డయాబెటీస్ పేషెంట్స్ ఈ రైస్ తిన్న తర్వాత చాలా వాటికి కంట్రోల్కి వచ్చేస్తుంది. 1 వీక్లో కంట్రోల్కి వచ్చేస్తుంది. 2-3 డేస్ నుంచే, డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది కంట్రోల్కి రావడం. కంట్రోల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి.
ఎంత ఏ రైస్ తీసుకున్నా తీసుకున్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. మాకు ఇది తినటం వల్ల ఇది కంట్రోల్కి వచ్చిందన్న తర్వాత వాళ్ళు ట్యాబ్లెట్ డోసేజ్ అనేది తగ్గిస్తారు. ఇన్సులిన్ అయితే ఇన్సులిన్ డోసేజ్ అనేది తగ్గిస్తారు. తగ్గించిన తర్వాత క్రమక్రమంగా దాన్ని తగ్గించుకుంటూ వస్తారు. ఫుడ్ వల్ల మాత్రమే పెరుగుతుంది డయాబెటీస్ అనేది. పెరగటానికి లేకుండా డిజైన్ చేసిందే భావన డయారైస్ అండి. ఇది తినటం వల్ల డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్కి వస్తుంది. దాదాపు ఇప్పుడు దాకా 7,20,000 మందికి మేము ఇవ్వటం జరిగింది. చాలామంది హ్యాపీ కస్టమర్స్ చాలామంది ఉన్నారు. మేము కూడా వాళ్ళని కస్టమర్స్ లాగా చూడకుండా పేషెంట్స్కి ఇన్ టైంలో మేము అందించాలి అని చెప్పనని ఆ పేషెంట్స్కి మేము నీట్గా అందించడం జరుగుతుంది. మీరు అడిగిన దానికి నా కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే, డూప్లికేట్కి ఒరిజినాలిటీకి జనం ఈజీగా పసిగట్టేస్తారండి. రైస్ తినగానే డూప్లికేట్ అయితే మటుకి ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ స్పైక్స్ జరిగిపోతాయి, షుగర్ అనేది పెరుగుతుంది. ఒరిజినల్ అయితే మటుకి ఖచ్చితంగా డే 1 నుంచి కంట్రోల్ ఉంటుంది. ఇది ఒక్కటి మటుకి నేను క్లియర్గా చెప్తానండి. ఫైనల్గా చెప్పండి, ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అంటే మీరంటే చాలా తక్కువ మీరు చెప్తున్నారు, లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ప్రస్తుతం మీరు సర్వీస్ చేస్తున్నారు కదా, ఇన్కేస్ కావాలి ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి ట్రస్ట్ నమ్మకం కలిగితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా, కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? 7611131115 నెంబర్ అండి. దానికి కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. 2-3 డేస్లో ఎక్కడికైనా కానీ డెలివరీస్ చేస్తారు. ఇప్పుడు దాదాపు ఏపీ, తెలంగాణ, ఇంకా కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇట్లాగా 6 స్టేట్స్ చేస్తున్నాము. ఒక 12 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసాం సార్ ప్రజెంట్. ఇప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు ప్రజలకి సఫిషియెంట్గా అందించాలి అని అనేది నా యొక్క ఆలోచన. మన ప్రజలకి అందిన తర్వాత బయటకు ఇవ్వాలి అని కూడా ఇది ఉంది, ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. ఈ తెలుగు ప్రజలకు కూడా మనం ఒక మేలు చేయాలి. డయాబెటీస్ ప్రతి ఇంటిని బాధ పెడుతుంది. ఇది ఎవరి మీదో పడట్లేదు కానీ ఆ కుటుంబ యజమాని మీదే పడుతుందండి. ఆ ఒత్తిడి వల్ల, లేకపోతే ఆ ఫుడ్ ఇది వల్ల ఆ యజమానిని కోల్పోయిన కుటుంబం ఎలా ఉంటుందో నేను దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి చూశాను. అటువంటిది ఏదీ లేకుండా ఈ ఫుడ్ తీసుకొని చక్కగా వాళ్ళ జీవనశైలిని మార్చుకోవాలని చెప్పనని నేను సవినయంగా కోరుకుంటున్నానండి. ఫైనల్గా చెప్పండి, ఎట్లా అంటే ఈ ప్యాకింగ్స్ అనేవి చాలా రకాల ప్యాకింగ్స్ పెట్టారు కదా, ఓ ట్రైల్ వేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఎండ్ ఎన్ని కేజెస్? 1 కేజీ, 5 కేజీ, 10 కేజీ, 26 కేజీ ఉందండి. అది మేము ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చాము. నెక్స్ట్ మంత్ మేము 15th కల్లా, అంటే రైస్ తింటే 3 పూట్ల తినాలి, ఇంకా వేరే రైస్ తింటే పెరిగిపోతుంది. కాబట్టి ఇడ్లీ రవ్వ, మళ్ళీ దోశలకి సంబంధించిన బ్రోకెన్ రైసు, మళ్ళీ ఉప్మా రవ్వ, ఇవి నెక్స్ట్ మంత్ 15th లాంచింగ్ చేస్తున్నాం సార్. టిఫిన్ ప్లస్ మీల్స్, డయాబెటిక్ కంప్లీట్ ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ని మేము రిలీజ్ చేస్తాం జరుగుతుంది. ప్రస్తుతానికైతే రైస్ ప్రోడక్ట్ మాత్రం మన దగ్గర ఉంది సార్. థ్యాంక్ యూ సార్, చాలా టైం కేటాయించారు అడగగానే. సో యాక్చువల్గా కన్ఫ్యూజన్ అనేది నాకే ఉంది, చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది. ఏ రైస్ కొనాలి, రకరకాల రైసుల పేర్లు, అది ఏ రైస్ కొంటే దేని తగ్గిద్ది, ఏది పెరిగిద్ది, ఏది కంట్రోల్ అయ్యిద్ది అని మార్కెట్ మొత్తం కన్ఫ్యూజన్ చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు ట్రస్టీగా ఉన్న ఈ డయాబెటిక్ రైస్ ఏదైతే ఉందో, ఈ రైస్ పైన అయితే మొత్తము ఇది విఐపి రైస్ అనే పేరు ముద్ర ఉన్న ఈ రైస్ని అయితే చాలామంది ప్రస్తుతానికైతే విజయవాడ, అలాగే విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది కూడా ఈ రైస్ పైన మక్కువ చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు ఇంకా మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది, మిగతా రైస్ని అంటే డౌన్ చేసి, అంటే సాధారణంగా బియ్యం తినద్దు అని చెప్తాను కదా, అటువంటి పరిస్థితి నుంచి డయాబెటిక్ రైస్ని తినొచ్చు అనే నమ్మకం అనేది మార్కెట్లో కలగాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో చూద్దాం. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంఖ్య, డయాబెటిక్ రైస్ తినే వాళ్ళ సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.